ఓ దిక్కు పొత్తులు జిత్తులు చేసుకుంటా ముగ్గురు దోస్తులు, ఇంకో దిక్కు సింహం సింగిల్ అన్నట్టు ఫ్యాన్ పార్టీలు. మస్తు జోరుగా నడుస్తున్నది ఏపీల రాజకీయం. మీటింగ్ల మీద మీటింగ్లు, ముచ్చట్లే ముచ్చట్లు, మైకుల మూతతోని దినం పబ్లిక్ షోలు మారుమోగుతున్నాయి. సై అంటే సై అంటుర్రు, సమరమే అంటుర్రు లీడర్లు. ఎలక్షన్లకు బందోబస్తుగా తయారైతున్నారు. అంతలే ఇక క్రోధినామ సంవత్సరంలకు అడుగుపెట్టిర్రు. మరిగా పండుగ ఎవరు ఎట్లెట్లా చేసుకున్నారో ఒక్కసారి అట్లా చూసేద్దాం పారి. ఎప్పటికీ తాడేపల్లి ఇంటికాడ సీఎం సారు మస్తు ఘనంగా చేసేది ఉగాది పండుగ. కానీ ఈసారి బస్సు యాత్రతోని అస్సలు రికాము లేకుండా ఉన్నాడు కాబట్టి సారు గిట్ల ఉన్న జాగల్నే పండుగ చేసుకున్నాడు. పల్నాడు జిల్లాలో నడుస్తున్నది కదా సారు యాత్ర. ఇక అక్కడనే గంటావారి పాలెం క్యాంపులనే సీఎం సారు దంపతులు అయ్యగారుల దీవెనార్తులు తీసుకున్నారు. క్రోధినామ సంవత్సరంలో జగన్ సారుకు అన్ని తీర్ల కలిసి వస్తుంది అన్నట్టు ఆశీర్వాదం ఇచ్చిర్రాట అయ్యగారులు. అటెనక సీఎం సారు 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి రుచి చూసిండ్రు. ఇంకో దిక్కు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ల ఏపీ సర్కారోళ్ళ తరపుకెళ్లి ఉగాది పండుగ వేడుకలు గట్టిగానే చేసిండ్రు. అటు పొత్తుల సంసారం చేస్తున్న దోస్తులు, సైకిల్ పార్టీలు, గిలాస పార్టీలు, పువ్వు పార్టీలు జాన్ జబ్బల తీరుగానే చేస్తుంటారు. గాని పండుగనేమో ముగ్గురికి ముగ్గురు అలగు సలగు చేసుకున్నారు. ఎవళ్ళ ఆఫీసుల వాళ్ళు అయ్యగారులను పిలిపించుకొని పంచాంగం విన్నారు, పచ్చడి తిన్నారు. ఇంకో దిక్కు కొంతమంది లీడర్లు అయితే పండుగ పూట కూడా ఎలక్షన్ల ప్రచారం విడిచిపెట్టలేదు. పండుగ యాళ్ళల్లో అయితే అందరు ఇంటికానే ఉంటారు అనుకున్నారో ఎట్టనో గాని పండుగ నాడు కూడా ఇంట్లో ఉండకుండా ప్రచారం చేసుకున్నారు. అటు సత్యసాయి జిల్లాలున్న పుట్టపర్తిలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా చేసిండ్రు. ఈసారి పండుగ ఎలక్షన్ల ముంగట వచ్చింది. అందులో ఏపీలో ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు ఒక్కటేసారి వచ్చినాయి. అందుకే ప్రచారంలో పడి లీడర్లు పండుగ జర సపసప్పగానే చేసుకున్నట్టున్నారు అనుకుంటారు అందరూ.